ఈరోజు మనము రెండవ యూనిట్ భారత పారిశ్రామిక తీరుతెన్నులు భారత పారిశ్రామిక యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి పారిశ్రామిక రంగాన్ని కనుక అభివృద్ధి చూసుకున్నట్లయితే ఆధునిక పారిశ్రామిక వ్యవస్థ ఆవిర్భవించక పూర్వం నుండి కూడా భారత పారిశ్రామిక వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండేది. ఎందుకంటే భారతదేశంలో ఉత్పత్తి చేసే మజ్లిన్ కానీ క్యాలికో వస్త్రాలకు అంతర్జాతీయ డిమాండ్ అనేది అధికంగా ఉండేది. భారత పరిశ్రమలు దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా పూర్తిగా తయారైన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవి కూడా. అందులో నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, క్యాలికో, కళాత్మక వస్త్రాలు, ఉన్ని వస్త్రాలు మొదలైనవి భారత ఎగుమతుల్లో ముఖ్యమైనవి అన్నమాట. అయితే పారిశ్రామిక విప్లవం వల్ల భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల భారతదేశంలో చేతి వృత్తులు అనేవి పూర్తిగా నశించిపోయాయి. యంత్రాల సహాయంతో ఉత్పత్తి చేసిన వస్తువులు అధికంగా దిగుమతి కావడం ప్రారంభమైందనమాట. భారతదేశంలో హస్తకళ పరిశ్రమలు అంతరించినందువల్ల ఏర్పడిన శూన్యాన్ని పూరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం కృషి చేయకపోగా తయారైన వస్తువుల దిగుమతులను, ముడి పదార్థాల ఎగుమతులను ప్రోత్సహించింది. అంటే ఎక్కువగా ఇక్కడ వస్తువులు ఏం చేసింది, మన భారతదేశం నుంచి వస్తువులను ఎగుమతి చేయకపోగా దిగుమతులకు ఎక్కువగా బ్రిటిష్ ప్రభుత్వం కృషి చేయడం అనేది జరిగింది. ముడి పదార్థాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తే తయారైన వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. 1923 నుంచి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని ఎంపిక చేసిన పరిశ్రమలకు రక్షణ కలిగించింది. బ్రిటిష్ వస్తువులకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ నిబంధన వర్తింపచేసింది. కాబట్టి ఈ విధమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా నూలు వస్త్రాలు, పంచదార, కాగితము, అగ్గెపెట్టెల పరిశ్రమలు, కొంతవరకు ఇనుము ఉక్కు పరిశ్రమలు ఈ దేశంలో బాగా అభివృద్ధి చెందాయి. భారతదేశంలో మూలధన వస్తు పరిశ్రమలను అభివృద్ధి చేయడం వల్ల మూలధన వస్తువుల పరిశ్రమలు అభివృద్ధి చేయటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రము శ్రద్ధ చూపడం అనేది జరగలేదు. దానివల్ల ఏమైందంటే పారిశ్రామిక రంగం వెనకబడిపోయే పరిస్థితి ఏర్పడింది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికాభివృద్ధిని సాధించే ఉద్దేశంలో భారతదేశము ప్రణాళికా విధానాన్ని అనుసరించింది. అయితే ఈ ప్రణాళిక విధానంలో ఏంటి, 1950 సంవత్సరంలో ప్రణాళికలు రూపొందించినప్పటికీ 1951 సంవత్సరం నుంచి ప్రణాళికలు అమల్లోకి రావటం అనేది జరిగింది. అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో మన భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ప్రణాళికలు ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో పరిశ్రమల రంగానికి అనేక రకాలైన అంశాలు, లోపాలు అనేవి మనకు ఎక్కువగా కనబడుతూ ఉండేవి. ఏంటో చూసుకున్నట్లయితే పరిమాణాన్ని బట్టి పరిశ్రమలను పెద్ద తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు అని 3 రకాలుగా విభజించేవాళ్ళు. భారత పారిశ్రామిక వ్యవస్థను ఒక పిరమిడ్తో పోలిస్తే శిఖరాన కొద్ది సంఖ్యలో పెద్ద పరిశ్రమలు, అడుగున అధిక సంఖ్యలో చిన్న పరిశ్రమలు అనేవి మనకు ఎక్కువగా కనబడుతూ ఉండేవి. మధ్య తరహా పరిశ్రమలు అనేవి అసలు ఉండేవి కావు. నిర్మాణ పరంగా ఏమైందంటే పారిశ్రామిక వ్యవస్థల వివిధ రకాల పరిశ్రమలు సంఖ్యల్లో తేడాలు ఉండడం వల్ల అసమతూకం అనేది ఉండేది. అయితే 1956వ సంవత్సరం అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడైతే మొదలైందో ఈ పంచవర్ష ప్రణాళికల్లో మనకి ఇక్కడ ఏం చేశారంటే పారిశ్రామిక రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. అయితే ప్రణాళికలు ప్రారంభమయ్యే నాటికి భారతదేశంలో అల్ప మూలధనం గల పరిశ్రమలు అధికంగా ఉండేవి. ఇందుకు 2 కారణాలు చెప్పుకోవచ్చు మనం. భారతదేశంలో సాధారణ వేతన స్థాయి తక్కువగా ఉండడము, ప్రజల తలసరి ఆదాయాలు తక్కువ కావడం వల్ల దేశంలో మార్కెట్ పరిమాణం కూడా తక్కువగా ఉండేది. అందువల్ల పరిశ్రమలు భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి అవసరమైన సాంకేతిక పద్ధతులు పరిమితంగా ఉండేమాట, అంటే లిమిటెడ్గా ఉండేవన్నమాట. ఆ టెక్నాలజీ అంతా కూడా మూలధన సాంద్రత తక్కువగా ఉండేది. దానివల్ల ఏమయ్యేది, మూలధన సాంద్రత తక్కువగా ఉండేది, తలసరి శ్రామిక మూలధనం చాలా అల్పంగా ఉండేది. బేకరీలు, వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమలే కాకుండా ఇనుము ఉక్కు పరిశ్రమల్లో కూడా మూలధనం చాలా అల్పంగా ఉండేది. దానివల్ల మనకు స్వాతంత్రం అంటే ప్రణాళికలు ప్రారంభమయ్యేసరికి మనకి పారిశ్రామిక రంగంలో అంత అభివృద్ధి అనేది జరగలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే మనకి పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఈ పంచవర్ష ప్రణాళికల్లో భారత పరిశ్రమల రంగము ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దాన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళాలి, భారతదేశం యొక్క అభివృద్ధి పారిశ్రామిక పరంగా ఎలా సాధించవచ్చు అనే అంశంతో మన ప్రణాళికా సంఘం సభ్యులందరూ కానీ లేకపోతే మనకి ఈ ప్రణాళికలు ఏర్పాటు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మనకి నిర్ణయించడం జరిగింది. అయితే మనకి
పారిశ్రామిక రంగం కంటే కూడా వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళికలో మనకి వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగాన్ని భారీగా విస్తరింప చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. ఇది మహల్నోబిస్ నమూనా ప్రకారము భారీ ఎత్తున మౌలిక మూలధన వస్తువుల పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ప్రభుత్వ రంగంలో సంఘటిత పరిశ్రమల మీద దాదాపు 870 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. అయితే ప్రైవేటు రంగము 675 కోట్లు వ్యయం చేయడం అనేది జరిగింది. గ్రామీణ చిన్న తరహా పరిశ్రమల మీద 265 కోట్లు ఖర్చు చేయడం అనేది కూడా జరిగిందనమాట. కాబట్టి రెండవ ప్రణాళిక కాలంలో రూర్కేలా, ఒరిస్సాలోని రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం, మధ్యప్రదేశ్లోని బెలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లలో ప్రభుత్వ రంగం సహాయంతో ఇనుము ఉక్కు కర్మాగారాలు స్థాపించడం జరిగింది. తర్వాత ఇంకా మనం చూసుకుంటే హిందుస్థాన్ మెషిన్ టూల్స్, సింద్రి ఎరువుల కర్మాగారం కూడా విస్తరించాయి. నంగల్ వద్ద ఎరువుల కర్మాగారం నిర్మించడం కూడా జరిగింది. భారీ విద్యుత్ పరికరాల ఉత్పత్తి ప్రారంభించడం కూడా జరిగింది. ఇలాగ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశ్రమల రంగంలో వైవిధ్యం సాధించడం అనేది జరిగింది. అంటే పారిశ్రామికీకరణ యొక్క పునాది కూడా విస్తరించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో 1956 సంవత్సరంలో మనకి పారిశ్రామిక విధాన తీర్మానం జరగడము, రెండో ప్రణాళికలో మనకి ఎక్కువగా పారిశ్రామిక రంగం వైపు ఎక్కువగా మొగ్గు చూపడము, పారిశ్రామికీకరణ యొక్క అభివృద్ధి సాధించడము, ఇవన్నీ కూడా మనకి రావటం అనేది జరిగింది. అయితే రెండో పంచవర్ష ప్రణాళికలో లాగా మూడో పంచవర్ష ప్రణాళికలో కూడా మౌలిక మూలధన పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత సంఘటిత పరిశ్రమలు కానివ్వండి, గనుల పరిశ్రమలు కానివ్వండి, మూడో పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ మొత్తాలు కేటాయించడం కూడా జరిగింది. అయితే నాలుగో పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రభుత్వ రంగంలో మొత్తం పెట్టుబడి 3050 కోట్లుగా నిర్ణయించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏం చేశారంటే ప్రభుత్వ రంగంలోని గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ కుటీర పరిశ్రమలకి ఎక్కువగా నిధులను కేటాయించడం కూడా జరిగిందనమాట. ఐదవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి స్వావలంబన, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి అనేక లక్ష్యాలకు అనుగుణంగా ఐదవ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి అనేక రకాలైన ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఎరువులు, ఖనిజ నూనెలు, బొగ్గు, యంత్ర నిర్మాణ పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా ఎగుమతుల్లో వేగంగా వృద్ధి చెందడము, వైవిధ్యం తీసుకురాగల పరిశ్రమల అభివృద్ధి సాధించడం కూడా జరిగింది. తర్వాత వస్త్రాలు, వంట నూనెలు, వనస్పతి, పంచదార, మందులు, సైకిళ్ళు మొదలగు బహుళ ప్రజా వినియోగ వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని విస్తరింప చేయటం కూడా జరిగిందనమాట. ఆరవ పంచవర్ష ప్రణాళిక కనుక చూసుకున్నట్లయితే ప్రణాళిక ప్రారంభించిన తర్వాత నుంచి 30 సంవత్సరాల్లో పారిశ్రామిక ఉత్పత్తి దాదాపు సుమారు 5 రెట్లు పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉత్పత్తి పరిమాణం పెరగడమే కాకుండా పారిశ్రామిక వ్యవస్థ నిర్మాణం తీరులో కూడా వినియోగ వస్తువులు, మధ్యరకం వస్తువులు, మూలధన వస్తువు పరిశ్రమలన్నిటిలోనూ చాలా వైవిధ్యం ఏర్పడిందని కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అభిలషణీయ ఉత్పత్తి స్థాయి కంటే తక్కువగా ఉత్పత్తి చేయడం ద్వారా అధిక వ్యయ స్థాయిలో పరిశ్రమలు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ రంగం తన అభివృద్ధికి కావలసిన వనరులను తాను సమకూర్చుకోలేకపోయిందని, పారిశ్రామిక అభివృద్ధిలో ప్రాంతీయ వ్యత్యాసాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, వెనుకబడిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి కావడం కూడా జరిగిందని ఆరో ప్రణాళికలో మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా పరిశ్రమలు ఏం చేస్తున్నారంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అక్కడ మాత్రమే స్థాపిస్తున్నారు, కానీ వెనుకబడిన ప్రాంతాలను ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశము ఏమాత్రం లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉందన్నమాట. అయితే మనకి ఇక్కడ ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ప్రణాళికలు ఏర్పడిన తర్వాత మన భారతదేశం యొక్క తీరుతెన్ను కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి దాదాపుగా 20% వ్యయము పరిశ్రమలు కేటాయించడం జరిగింది. ఏది మొదటి పంచవర్ష ప్రణాళిక తర్వాత నుంచి మనం చూసుకుంటే 20% వ్యయం అనేది పరిశ్రమలు కేటాయించడం అనేది జరిగింది. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే వైవిధ్యం గల వస్తువులను తయారు చేయడం, అంటే పారిశ్రామిక వ్యవస్థ బహుముఖం కావడం వల్ల మనకు ఉత్పాదక వస్తువులు, గనులు, మెటలర్జీ, రసాయనాలు, పెట్రో రసాయనాలు, ఎరువులు, ఇంజనీరింగ్, శక్తి, రవాణా, నిర్మాణము మొదలగు పరిశ్రమల యొక్క విస్తరణ బాగా జరిగింది.
చాలా వస్తువుల్లో స్వయం సమృద్ధి కూడా సాధించడం జరిగింది. కొన్ని వస్తువుల విషయంలో అయితే సమీప స్వయం సమృద్ధి కూడా సాధించడం అనేది జరిగింది. అయితే ఎగుమతుల ప్రోత్సాహం అనేది ఎక్కువగా కనబడింది మనకి. ఎందుకంటే ఎగుమతుల్లో పెరుగుదలే కాకుండా వైవిధ్యం కూడా సాధించబడింది. ఎందుకంటే ప్రాథమిక వస్తువులు ఎగుమతులు ప్రధానంగా ఉన్న భారతదేశము ఇంజనీరింగ్ మరియు వస్తువుల ఎగుమతి దేశంగా రూపొందించింది. అంటే కేవలము వ్యవసాయ వస్తువులే కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ వస్తువులను కూడా మనం ఉత్పత్తి చేసే స్థితికి, ఎగుమతి చేసే స్థితికి మనం చేరుకున్నాం. ఎగుమతుల పరిశ్రమలకు అనేక రకాలైన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబడ్డాయి అన్నమాట. తర్వాత ఇంకా చూసుకుంటే దిగుమతుల ప్రత్యామ్నాయీకరణ అంటే పంచవర్ష ప్రణాళికలు అవలంబించిన ఒక ప్రధాన వ్యూహం ఏంటంటే దిగుమతులకి ఆల్టర్నేట్గా సబ్స్టిట్యూషన్గా ఏది మనం చేయాలని చూసుకుంటే దిగుమతులను తగ్గించి స్వయం సమృద్ధిని సాధించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము. అంటే మనకి దిగుమతి వస్తువులను తగ్గించి ఏం చేయాలి, మనమే స్వయం సమృద్ధిని అంటే మనమే సొంతంగా తయారు చేయడానికి మనం పూనుకోవాలి. దానికి అదొక్కటే పరిష్కార మార్గం అని సూచించారు. అయితే ఇది వరకు దిగుమతి చేసుకున్న అనేక వస్తువులు దేశంలో ఉత్పత్తి చేయడానికి లేదా దిగుమతుల స్థానంలో నూతన ప్రత్యామ్నాయ వస్తువులను అభివృద్ధి పరచడం వల్ల దిగుమతులు దాదాపుగా ఇతర దేశాల నుంచి అనేక రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవటం అనేది తగ్గిపోయింది. కెపాసిటీ ఉత్పత్తి శక్తిదాల ఎలా పెరిగిందని చూసుకుంటే అనేక రకాలైన పరిశ్రమల్లో స్థాపిత ఉత్పాదక శక్తి ఇన్స్టాల్ కెపాసిటీ అనేది బాగా పెరిగింది. ప్రొడక్టివ్ క్యాపిటల్ కూడా పరిశ్రమలో పెట్టిన ఉత్పాదక మూలధనం కూడా ఆటోమేటిక్గా పెరిగిపోవటం అనేది జరిగింది. లేబర్ ప్రొడక్టివిటీ శ్రామిక ఉత్పాదకత పెరుగుదల కూడా పెరిగింది. ఎందుకంటే నూతన ఉత్పత్తి పద్ధతులు, ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల మొదలగు కారణాల వలన శ్రామిక ఉత్పాదక శక్తి కూడా పెరిగిపోతూ ఉంది. తర్వాత చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు వసతులు అంటే రవాణా, శక్తి సమాచార వసతులు మొదలుగా అవస్థాపన నిర్మాణ పారిశ్రామిక అభివృద్ధికి అత్యవసరం. అందుచేత వీటిని పెంపొందించడానికి ప్రణాళికల్లో చాలా ప్రాధాన్యం అనేది ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఇంజనీరింగ్ పరిశ్రమలకు కూడా ఎక్కువగా అభివృద్ధి అనేది సాధించబడింది. ఎందుకంటే ప్రణాళికలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా యంత్రాల నిర్మాణం మొదలగు ఇంజనీరింగ్ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే బలమైన ఇంజనీరింగ్ రంగం లేకుండా విస్తృత ప్రాతిపదిక గల పారిశ్రామిక వ్యవస్థను పరిరక్షించడం సాధ్యం కాదని చెప్పి మన అర్థశాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. దానివల్ల ఏమైందంటే మనకి ఇంజనీరింగ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అంతేకాకుండా ఉత్పాదక వస్తురంగం పెరుగుటే కాక దానిలో నిర్మాణాత్మక మార్పులు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఉత్పాదక వస్తు రంగంలో నిర్మాణ స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి కూడా ఎక్కువగా రావటం జరిగిందనమాట. తర్వాత ప్రభుత్వ రంగం యొక్క విస్తరణ బాగా పెరిగింది. ఎందుకంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో కేవలము 29 కోట్ల పెట్టుబడి మాత్రం పెడితే అది ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలకు వచ్చేసరికి దాని యొక్క ప్రాధాన్యము చాలా కొన్ని వేల కోట్లకు పెరగటం జరిగింది. తర్వాత మనకి మూలధన ఉత్పత్తి నిష్పత్తి కూడా పెరిగింది. ఎందుకంటే మూలధన ఉత్పత్తి నిష్పత్తిలో మార్పులు అనేక రకాలుగా వచ్చినాయి. సగటు మరియు ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరిగాయి, మూలధన సాంద్రత పెరిగింది, పరిశ్రమల పెరుగుదల, దీర్ఘఫలన కాలం ఉన్న పరిశ్రమల విస్తరణ, ఉత్పాదక శక్తి పూర్తిగా వినియోగింపబడటము దీనికి కారణాలు. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా ఎక్కువ స్థాయిలో పెరిగింది. శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించబడింది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం మరియు సాంకేతిక సిబ్బందులు భారతదేశము ప్రపంచంలో 3వ స్థానానికి ఎదిగిందని కూడా చెప్తున్నాం. తర్వాత మన భారతదేశ వస్తువులకి ఎక్కువ డిమాండ్ కూడా కనబడుతూ ఉండదు. ఎందుకంటే పంచదార, వస్త్రాలు, నూనెలు మొదలుగా మన్నికలేని వస్తువులు మన్నికలేని వస్తువులు మనం ఎగుమతి చేయడం వల్ల లేకపోతే ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుంది, మన యొక్క ఆర్థిక వ్యవస్థ లేకపోతే మన యొక్క అభివృద్ధి తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. అలా కాకుండా మన్నిక గల వస్తువులను ఎప్పుడైతే తయారు చేస్తామో ఆటోమేటిక్గా వస్తువులకి డిమాండ్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా అన్నే కాకుండా అన్ని పంచవర్ష ప్రణాళికల్లోనూ కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వినియోగ వస్తు పరిశ్రమలో వీటికి చాలా ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి పారిశ్రామిక వ్యవస్థ అన్ని రంగాలలో కూడా అంటే మనకి ప్రణాళికలు ఏర్పడిన తర్వాత నుంచి పారిశ్రామిక వ్యవస్థలు అన్ని రంగాలలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించడం అనేది జరిగింది. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే దీంట్లో అనేక రకాల అంటే మనం పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నాము. జరిగినప్పటికీ కూడా మనకు పారిశ్రామిక వ్యవస్థలో అనేక రకాలైన లోటుపాట్లు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి రేటు స్థిరంగా లేకపోవటం, ఎక్కువగా ఉద్యోగిత అవకాశాలు కల్పించలేకపోవటం,
పెద్ద పారిశ్రామికవేత్తల యొక్క పలుకుబడి ఎక్కువ అవ్వటము, తర్వాత ఆర్థిక స్తోమత కేంద్రీకరణ సరిగా జరగకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉండడము, అధిక ఉత్పత్తి వ్యయాలు చేయడం, ధర నిర్ణయంలో లోపాలు ఉండడము, వాస్తవిక వేతనాల పెరుగుదల తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా మనకి పంచవర్ష ప్రణాళికలో మనకి పారిశ్రామిక రంగంలో చూస్తున్న లోపాలన్నమాట. అయితే మనకి పంచవర్ష ప్రణాళికల తర్వాత భారతదేశము పారిశ్రామిక పరంగా ఇంత అభివృద్ధి చెందినప్పటికి కూడా అందులో మనకు అనేక రకాలైన లోపాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. పంతొమ్మిది వందల 56 పారిశ్రామిక విధాన తీర్మానం. దీనిలో ముఖ్య అంశాలు మనం గమనిద్దాం. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం భారతదేశంలో ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే మిక్స్డ్ ఎకానమీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1948 తర్వాత దేశంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏంటంటే 1948 తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక విధాన తీర్మానం ఏర్పడింది. పారిశ్రామిక విధాన తీర్మానం ఏర్పడిన తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వచ్చింది. కానీ 1951 ప్రణాళికలు రూపొందించుకున్నప్పటి నుంచి కూడా మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి కూడా పారిశ్రామికీకరణకు ప్రధాన స్థానం ఇవ్వడం అనేది జరిగింది. అంటే 1948 పారిశ్రామిక విధాన తీర్మానంలో అనేక రకాలైన లోపాలను సవరించి నూతన పరిణామాలను, నూతన పద్ధతులను 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం అనేది జరిగింది. దీని యొక్క లక్ష్యాలు చూద్దాం. దీని యొక్క లక్ష్యాలు చూసుకుంటే ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. తర్వాత పారిశ్రామికీకరణ వేగవంతంగా కొనసాగించాలి. యంత్ర నిర్మాణ పరిశ్రమలు అభివృద్ధి పరచడం, ప్రభుత్వ రంగాన్ని విస్తరింపచేయడం, ఆదాయ సంపదల వ్యత్యాసాలను తగ్గించడం, ఏకస్వామ్యాలను, ఆర్థిక స్తోమత కేంద్రీకరణ నివారించడం, ఇవన్నీ కూడా 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలోని లక్ష్యాలు. దీని యొక్క ముఖ్యాంశాలను గమనిద్దాం. ముఖ్యాంశాలు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేశారంటే మనకి పరిశ్రమలను 3 రకాలుగా విభజించారు. ఎప్పుడు 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఏం చేశారంటే 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏంటో చూసుకుంటే మొదటి 2 జాబితాలో పరిశ్రమలకే కాక యంత్ర సామగ్రి, భారీ విద్యుత్ యంత్రాలు, ఖనిజాలు, ఇనుము, రాగి, సీసం, తగరం, విద్యుత్ శక్తి మొదలగు పరిశ్రమలు ప్రభుత్వ రంగం యొక్క ఆయామంలో ఉండడం అనేది జరిగింది. తర్వాత అల్యూమినియం, ఫెరో అల్లాయిలు, యంత్ర పనిముట్లు, రసాయనిక ఎరువులు, కెమికల్స్, ముఖ్యమైన మందులు, రోడ్లు, సముద్ర రవాణా, సింథటిక్, రబ్బరు మొదలగు 12 ముఖ్యమైన పరిశ్రమల క్రమంగా ప్రభుత్వ రంగ పరిధిలోకి రావటం అనేది జరిగింది. అయితే మిగిలిన పరిశ్రమలు ప్రైవేటు రంగానికి వదిలివేయడం జరిగింది. కానీ ఇవి ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ప్రైవేటు రంగానికి వదిలివేయడం అంటే ప్రైవేటు రంగానికి వాళ్ళ యొక్క పనులు చేస్తూనే దీని మొత్తం మీద అజమాయిషీ ఎవరికి ఉంటుంది? ప్రభుత్వ రంగానికి ఉంటుంది. వాటి అభివృద్ధికి మూలధనము, రవాణా, శక్తి మొదలగు సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తూ ఉంటుంది. అయితే పరిశ్రమ వర్గీకరణలో కొంత సరళత అనేది జరిగింది. ఏం జరిగిందంటే 1956 తీర్మానం ప్రభుత్వ రంగము ప్రైవేటు రంగం అని విభజించిన అందులో పట్టు విడుపులను మాత్రమే ప్రవేశపెట్టింది. అంటే ప్రభుత్వ రంగంలో పేర్కొనబడిన పరిశ్రమల్ని ప్రైవేటు రంగంలో స్థాపించడానికి కూడా అవకాశం కల్పించింది. ప్రైవేటు రంగ పరిశ్రమలను జాతీయం చేయడం అనే విషయం పూర్తిగా వదిలివేయబడింది. కుటీర చిన్న తరహా పరిశ్రమలు చూసుకున్నట్లయితే కుటీర చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహించే విధంగా 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ఉంది. తర్వాత ప్రాంతీయ అసమానతలు తగ్గించడంలో కూడా పరిశ్రమలు నెలకొల్పడము, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడము, అక్కడ ఉద్యోగిత అవకాశాలు కల్పించడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా ప్రాంతీయ అసమానతలు కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంది. తర్వాత కార్మికుల సంక్షేమాన్ని పెంచడం. ఎలాగంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎక్కువ పరిశ్రమలు వెనుకబడిన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అక్కడ పరిశ్రమలు స్థాపించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన అంటే ప్రమాదకరమైన పరిశ్రమలు ఏమైతే ఉన్నాయో ఆ పరిశ్రమల్లో కార్మికుల యొక్క సంక్షేమం కోసము ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది.
తర్వాత ఇంకా మనకి సాంకేతిక శిక్షణ వసతులను విస్తరింపచేశారు. అంటే పారిశ్రామిక అభివృద్ధి బాగా జరగాలంటే, సత్వరమే జరగాలంటే ఏం చేయాలి? మంచి నైపుణ్యం గల శ్రామికులు కావాలి. కాబట్టి అలాంటి శ్రామికులందరికీ కూడా శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి, శిక్షణా వసతులను ఏర్పాటు చేసి ఆ పనిలో వాళ్ళకి తగినంత శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. కానీ పారిశ్రామికీకరణ 1948 తీర్మానంపై కనుక చూసుకున్నట్లయితే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం చాలా మెరుగైందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పారిశ్రామికీకరణకు మౌలిక పరిశ్రమలను పెద్ద పెట్టిన స్థాపించాలి. కానీ ప్రభుత్వ రంగ విస్తరణకు ఏమంటుంది? ఎక్కువ ప్రాధాన్యం అనేది ఇవ్వబడింది. పరిశ్రమల విభజనలో పట్టువిడుపులు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే ప్రాంతీయ అసమానతలు తగ్గించడం అనే అంశము బాగా ప్రవేశపెట్టబడింది. దానివల్ల ఏమైందంటే ప్రైవేటు రంగ అభివృద్ధి కూడా చర్యలు తీసుకోవటం అనేది జరిగింది. అయితే దీనిపైన అనేక రకాలైన విమర్శలను మనం చూడొచ్చు. ఎందుకంటే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం కొంత విమర్శకు గురైంది. ఏమనంటే ప్రభుత్వ రంగం విపరీతంగా విస్తరింప చేయబడింది అని చెప్పి మనకి కొంత విమర్శ ఉంది. పారిశ్రామిక వ్యవస్థలో ఏ రంగం కూడా ప్రభుత్వ దృష్టి నుంచి తప్పించుకోలేదు. అంటే అది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన, ప్రైవేటు వ్యక్తుల యొక్క చెప్పు చేతలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క హజమాయిషీలో లేకపోతే ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకి ప్రైవేటు రంగ అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేసింది. అంటే ప్రభుత్వ రంగాన్ని కాదని చెప్పి ప్రైవేటు రంగము పూర్తిగా అభివృద్ధి చెందడం అనేది జరగలేదన్నమాట. ముఖ్యమైన రంగాలలో పెరుగుదల రేటు తగ్గవచ్చని అప్పటి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు యూజన్ బ్లాక్ అని కూడా అన్నాడు. అంటే పరిమితమైన ప్రభుత్వ వనరులు ఏమైతే ఉన్నాయో ఈ పరిశ్రమలపైన వృధాగా కాకుండా ఎక్కడ ఆ పరిశ్రమలు అవసరమవుతాయి, ఎక్కడ మనం ఉద్యోగితను సాధించగలుగుతాము, ఎక్కడ వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలను ఎలా అభివృద్ధి చెందించాలి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ప్రభుత్వ వనరులు వృధా కాకుండా చూడటం అనేది జరిగింది. చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అభివృద్ధి పరచడము ఆర్థిక అభివృద్ధిని వెనుకకు నెట్టడం అవుతుందని అనేక మంది ఆర్థికవేత్తలు విమర్శించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇన్ని రకాల విమర్శలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు రంగం స్థాపించలేని పరిశ్రమలను ప్రభుత్వ రంగం స్థాపించడానికి పూనుకొన్నది. కానీ ప్రైవేటు రంగానికి పోటీ పడటం అనేది లక్ష్యం కాదని చెప్పి ప్రభుత్వ రంగం అనుకోవడం జరిగింది. ప్రైవేటు రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రైవేటు రంగాన్ని అంతం చేసే ఉద్దేశంతో మాత్రం కాదని, కేవలము ప్రభుత్వ రంగంలో స్థాపించిన పరిశ్రమలు ప్రైవేటు రంగ అభివృద్ధికి తోడ్పడేవి మాత్రమే ఉంటాయని, వాటి ఉత్పత్తి వ్యయాలు తగ్గించేవిగా ఉన్నాయని చెప్పి, అంటే ఇక్కడ ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, ప్రభుత్వ రంగం వెనకబడిపోయే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రైవేటు రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగము తన యొక్క అజమాయిషీ కానీ లేకపోతే తన యొక్క అంటే వ్యయాలను తగ్గించుకొని ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి 1948 పారిశ్రామిక విధాన తీర్మానం కంటే 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో మనకి ఎక్కువగా అంటే అక్కడ ఉన్న అంశాలను కొన్ని సడలించి ప్రైవేటు రంగాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగిందనమాట.